పార్వతీపురం జిల్లా సాలూరు విద్యుత్ అధికారులు బరి తెగించారు. గత వారం రోజులుగా విద్యుత్ బిల్లులు కట్టాలని దళిత కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇవాళ కరెంటు బిల్లులు కట్టలేదని 200 దళిత కుటుంబాల విద్యుత్ మీటర్లను తొలగించారు. దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహిళలందరూ రోడ్డుపై రాస్తారోకో చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీలపై కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారం మోపుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం జిల్లా సాలూరులో విద్యుత్ అధికారులు విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ దళిత కుటుంబాలకు చెందిన విద్యుత్ మీటర్లు తొలగించడంతో ఇది అన్యాయం అంటూ బాధితులు రోడ్డెక్కిన పరిస్థితి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, ఈ హఠన్ పరిణామాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజలు ఏం డిమాండ్ చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల విషయంలో ముఖ్యంగా దళితులు గిరిజనుల విషయంలో మొత్తం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్నటువంటి దళితులకు కానీ గిరిజనులకు కానీ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది విద్యుత్ ఛార్జీలు లేకుండా వారికి జీరో బిల్లు వెళ్ళేది. వాళ్ళకి బిల్లు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ మేరకైతే వాళ్ళు వాడుకున్నారో ఆ యూనిట్కి సంబంధించినటువంటి బిల్లు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే డైరెక్ట్ గా రీఎంబర్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్ జనరేట్ చేసుకుంటూ పోతున్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్ ఉందో ఈపీడీసీఎల్ అయితే బిల్లు జనరేట్ చేసుకుంటూ పోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. ప్రతి నెల కూడాను వాళ్ళు వాడినటువంటి విద్యుత్కి 170 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ప్రతి నెల జోడించుకుంటూ పోతున్నారు. అది కాస్త ఇప్పుడు 2,000 రూపాయలు 3,000 రూపాయల బకాయిలకి అయితే చేరుకున్నాయి. దీని మీద ప్రభుత్వం నుంచి కూడా డిస్కామ్లకు ఎటువంటి కూడా రీఎంబర్స్మెంట్ విషయంలో ఎటువంటి మ్యాటర్స్ కూడా రావట్లేదు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి అకౌంట్ ఆఫీసర్స్ కానీ ఇంజనీరింగ్ అధికారులు లోకల్ గా ఉన్నటువంటి సర్కిల్ ఇంజనీర్స్ అంటారు, వీళ్ళు సబ్ స్టేషన్ వారీగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫాల్ట్ లిస్ట్ లో ఉన్నారు, బకాయిలు పేరుకుపోయాయి కాబట్టి మీటర్లు తొలగిస్తామని చెప్పి తొలగించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే విషయమై పెద్ద ఎత్తున ప్రతి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాలు ఆందోళనలు కూడా చేపట్టింది. అయినప్పటికీ కూడాను ఎలక్ట్రికల్ ఉద్యోగుల తాలూకా సిబ్బంది తాలూకా దుర్గుతనం అయితే పోలేదు. దళితులు ఎస్టీ కాలనీలో మీటర్లు తొలగించుకుంటూనే పోతున్నారు. ఇప్పుడు మీటర్లు సాలూరు పట్టణంలో ఉన్నటువంటి బంగారంపేట ఇదంతా కూడా దళిత వారు ఈ ప్రాంతంలో దాదాపు 500 ఇళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరికి కూడాను 1,800 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు విద్యుత్ బిల్లులు అయితే వచ్చున్నాయి. ఈ బిల్లు బకాయిలు వాళ్ళు 5-6 నెలలుగా చెల్లించట్లేదు కాబట్టి ఇప్పుడు మీటర్లు తొలగించేటువంటి ప్రక్రియ అయితే చేస్తారు. దీంతో అప్పుడు ఉన్నటువంటి గిరిజన మహిళలు అందరూ కూడాను రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేసినటువంటి పరిస్థితి. కొద్దిసేపటి వరకు ఆందోళన ఉధృతంగా మారడంతో దీంతో పోలీసు అధికారులు అందరూ కూడాను వచ్చి ఆ ప్రాంతాన్ని ఉధృతం తలపెడతారు. ఇంజనీరింగ్ అధికారులు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏడీలు అంతా వచ్చి దీన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం. అంతవరకు మీటర్లు తొలగించని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికైతే కొంత కుదిరిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బకాయిలను పూర్తిగా తొలగిస్తే మాత్రమే, రద్దు చేస్తే మాత్రమే ఈ వివాదాలన్నీ కూడాను ఈ ఆందోళనలన్నీ కూడా తల్లారేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.